ఆనందిస్తూ ఉన్నారు పిల్లరా. అందుకని మనందరం కూడా కలిసి ఉదయ కాలంలో జరుపుకుందామని ఇక్కడికి చేరి వచ్చి ఉన్నాం. మంచిది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన మధ్యలో రెవరెండ్ వెంకట్రావు గారు ఉన్నారు. వారు దేవుని యొక్క వర్తమానాన్ని మనకి అందిస్తారు కొద్ది నిమిషాలు. థ్యాంక్ యూ పాస్టర్ కెల్విన్ గారు. దేవుని మహాకృపను బట్టి తోటవారిపాలెం తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు శ్రీ ఎరిచెర్ల స్వామిదాస్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన మధ్యకు వచ్చినటువంటి బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ తెనేటి కృష్ణప్రసాద్ గారికి ప్రత్యేకమైన సెమీ క్రిస్మస్ శుభాలని వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే తోటవారిపాలెం దళిత నాయకులు, తెలుగుదేశం దళిత నాయకులు అయినటువంటి శ్రీ ఎరిచెర్ల స్వామిదాస్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులకు అందరూ కూడా మంచి వర్తమానం అందించిన పాస్టర్ కెల్విన్ గారికి ప్రత్యేక వందనాలు. ఒక మాట చెప్పి మరి కార్యక్రమాన్ని మరి పార్లమెంటు సభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ తెనేటి కృష్ణ అంటే అందరికీ ఫెమిలియర్గా తెలిసేటువంటిది ఒక చెట్టు, జ్ఞానులు, గొల్లలు, ఒక నక్షత్రం. ఇది ప్రతి ఒక్కరూ ఒక క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులకు కూడా తెలిసినటువంటిది. క్రిస్మస్ అనగానే చెట్టు, నక్షత్రం, జ్ఞానులు, గొల్లలు. అందులో జ్ఞానుల గురించి ఒక మాట చెప్తున్నాను. జ్ఞానులు అనేటువంటి వారు యేసుక్రీస్తు రూపం వేసుకుని అతడు బయలుదేరాడు. సాంబ్రాణిని తీసుకొని, భారతదేశం నుంచి సాంబ్రాణిని తీసుకొని, అలాగే పర్షియా నుంచి అంటే ఇరాక్ నుంచి ఒక జ్ఞాని బయలుదేరాడు. అతనికి 90 సంవత్సరాల వయసు. భారతదేశం నుంచి బయలుదేరిన జ్ఞాని పేరు కాస్పర్. అతడు 50 ఆఫ్రికా, ఈ రెండే ఖండాలు ఆనాడు పుట్టేటప్పుడు వస్త్రాన్ని ధరించుకుని బయలుదేరాడు. ఇతనేమో బంగారం, భారతదేశం నుంచేమో సాంబ్రాణి, అదే రీతిగా ఆఫ్రికా నుంచేమో చేదుని. ఈ ముగ్గురు జ్ఞానులు బయలుదేరడానికి కారణం ఏంటంటే ఆనాడు వారు ఒక నక్షత్రాన్ని, యూదుల యొక్క గ్రంథాలను బట్టి ఒక నక్షత్రం తెలుసు. ఎందుకంటే యాకోబులో నక్షత్రం ఉదయించును, ఇశ్రాయేల్లో రాజదండం కలుగును. అంటే రాజు మెస్సియా, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుడు యూదుల్లో పుడతాడు అనేటువంటి ఏన్షియంట్ లిటరేచర్, పురాతన కాలంలో ఉన్నటువంటి గ్రంథాలలో వారు చదివిన దాన్ని బట్టి ఆ ఆకాశంలో నక్షత్రాన్ని ఎప్పుడు చూశారో వాళ్ళు ముగ్గురు 3 చోట్ల నుంచి బయలుదేరారు. వీళ్ళని తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. వాళ్ళు ఒకళ్ళు గోధుమ వర్ణ చర్మం, ఒకళ్ళు తెల్లని చర్మం, ఒకళ్ళు నల్లని చర్మం. ముగ్గురు కూడా ఒకళ్ళు 90 సంవత్సరాల వయసు, ఒకళ్ళు 50 సంవత్సరాల వయసు, ఒకళ్ళు 30 సంవత్సరాల వయసు. అంటే యేసు ప్రభు దగ్గరికి రావటంలో బ్లాక్, బ్రౌన్, వైట్ అంటే ఏ రంగు అయినా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఈక్వాలిటీ, సమానత్వం. జాతి కుల మత భేదాలేమీ లేవు, సమానత్వం. సమానత్వము అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అని అంటే సమాధానం ఉన్నప్పుడు కలుగుతుంది. ప్రతి మానవుడు కూడా పీస్, సమాధానంతో ఉండాలి. ఎందుకంటే సమాజం అనేటువంటిది సమాధానం అనేది లేకుండా మనసంతా కూడా కల్లోలంతో, కల్లోలంతో మన మనసు ఉన్నప్పుడు ఎక్కడ కూడా సమానత్వం అనేది ఉండదు. ఎందుకంటే మన మనస్సును కూడా మనం ప్రేమించలేము. పొరుగువాడికి సహాయం చేయలేనప్పుడు మనము ముగించేస్తాం. ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో బయట కూర్చుని చలి కొడుకుపోతున్నాడంట. ఒక పెద్ద పాస్టర్ గారు, పెద్ద దైవజనుడు గొప్ప మీటింగ్లో ప్రసంగం చేసి ప్రార్థన చేసి ఆ ట్రైన్ దిగి అప్పుడు వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఆ చలికి వణికిపోతున్న వృద్ధుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఇతనికి చూడు చలికి ఎలా వణికిపోతున్నాడు, ఓ దుప్పటి ఇవ్వు లేదా ఒక రగ్గు ఇవ్వు అని చెప్పి ఆమెన్ అని ముందుకు వెళ్ళాడంట. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళ మనస్సాక్షి అంటుందంట, ప్రార్థన చేశావు,